కృపా పరిశుద్ధ దేవాల మిమ్మల్ని మీ కుటుంబాలను నా దేవుడు నిండారులుగా దీవించను గాక. ఈరోజు వాక్యాన్ని సూచించి ముందుకు నడవాలని ఆశపడుతున్నాం. అందరూ బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని మెండైన దేవుని పొందుకోండి. ఇవాళ ఒక వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరిచిన కృపను మనకు దయచేయాలని అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. దైవజనుడా, నీవైతే వీటిని విచర్చించి పారిపోము. నీతిని, భక్తిని, విశ్వాసముని, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడము. ఇక్కడ ఏటిని విసర్జించమంటున్నాడు? ఇక్కడ లేనిపోయిన మాటలు, చెడు అలవాటులు, ఇంకా మనతో ఉన్న ఏమి ఉన్నాయో చెడులు అన్నిటినీ విసర్జించి సాత్వికమైన మనసులో ఆలోచించగలము. గర్వమైన మాటలు తీసివేసుకో. నీవు లోపల ఒక మాట, పైన ఒక మాట మాట్లాడే మాటలు కూడా తీసివేసుకో. నీ హృదయంలో ఉన్న మస్టుని అంతా తీసివేసుకో, నీటిని నింపుకో అంటున్నాడు. సాత్వికమైన మాటలు నింపుకోమంటున్నాడు. నీతిని ముందర ఆయన నీతిని, రాజ్యాన్ని ఎతకాలి. ఆ తర్వాత భక్తి. మనం ఏ భక్తి చేస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన హృదయంలో ఏ భక్తి ఉంది? దేవుని కీర్తిస్తున్నామా? దేవుని కనపరుస్తున్నామా? దేవుని ఇచ్చిస్తున్నామా అనే ఆలోచనలో ఉన్నామా అనేది మనం తెలుసుకోవాలి. నేను భక్తి చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను అనే ఆలోచన కాదు. నేను వాక్యం బాగా చెబుతాను, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండకూడదు. వీటిని విసర్జించమంటున్నాడు. ఒకళ్ళు ఏం చేస్తారండి, కళ్ళతో చూసి నొసలతో ఇంకరిస్తారు. ఈడ వాక్యం చెప్పేది, ఈ అమ్మాయి ఆ పాటలు పాడేది, ఇట్ట పాడితే బాగుంటుంది, అట్ట పాడితే బాగుంటుంది అనే ఆలోచనలో నొసలతో ఎక్కిరిస్తారండి. అది దేవుని చిత్తం కాదు. నీకు చేతనైతే వాళ్ళకి నేర్పి, లేకపోతే మెదలకుండా. అది చల్లగానైనుండు, ఎచ్చగానుండు మనం అందరికీ చెప్తాం, కానీ మనం పాటించం. మనం అసలు పాటించం. అది చాలా తప్పు. ప్రైజ్ లాట్ అంటాం, వందనాలు అయ్యగారు అంటాం. ఈ అంటానే ఉండవు. కడుపులో ఇంకో రకం ఉంటుంది. కడుపులో ఈడికి వందనాలు చెప్పటం ఏంటి, ఈడికి ప్రైజ్ లాట్ చెప్పటం ఏంటి, ఈడ నాకన్నా ఎంతటోడు, నిన్న కాక మొన్న వచ్చినోడు అనే ఆలోచనలో మనం ఉంటాం. అది దేవుని చిత్తం కాదు. అతను ఎవరినైనా ప్రేమించమంటున్నాడు. అందరినీ ప్రేమించే గుణం ఉంటే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతాం. ఎవరినైనా ద్వేషించగలం ఉంటే మనల్ని ద్వేషిస్తాడు దేవుడు. అదే అంటున్నాడు కదా, వీటినన్నింటినీ కలిగి ఉండమంటున్నాడు. ఏంటినన్నింటినంట? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను. ఆ ఓర్పు కలిగే మాటలు మనలో ఉన్నాయా? మనం ఎవరన్నా తిడితే ఓర్చుకోగలమా? వాళ్ళని 10 తిట్టేదాకా మనం నిద్రపోం. ఎవరన్నా ఒక దెబ్బ కొడితే మనం ఊరుకుంటామా? వాళ్ళు 2 దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బ కొట్టలేనా అనుకుంటాం. అది ఓర్పులకు, సహనానికి కాదని, దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఇక్కడ చక్కగా రాశాడు. 1 తిమోతి 6:11లో కూడా మంచి మాటలు రాశాడు. సాత్వికము, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు ఇవన్నిటినీ సంపాదించుకోమంటున్నాడు. వాటి కోసం ప్రయాసపడమంటున్నాడు. మనం ఒకసారి డబ్బు కోసం ప్రయాసపడతాం, ఒక్కోసారి మనం ప్రెస్టేజీ కోసం ప్రయాసపడతాం, ఒక్కోసారి పదవుల కోసం ప్రయాసపడతాం, ఒక్కోసారి మనం దేనికైనా ప్రయాసపడతాం. వాటికి వద్దంటున్నాడు. నీతిని, ప్రేమ కావాలంటున్నాడు. ఆ ప్రేమ నీలో ఉందా, నాలో ఉందా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. మన హృదయాలు పరిశీలన చేసుకొని దేవుడి ఎదుటి నీతిమంతులుగా తీర్చబట్టాలంటే, మనం ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఇవన్నిటినీ కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. సాత్వికంతో ఉండాలండి. సాత్వికం అదే మత్తయి సువార్త 5:5లో కూడా ఇట్టగంటున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటున్నాడు. సాత్వికంగా ఉంటే
ఒకరినొకరు మంచి మాటలు పలకరిస్తే, ఒకరినొకరు ఆదరిస్తే, ఒకరికొకరు ప్రేమిస్తే అది సాత్వికం. ఒకరికొకరు దూషిస్తే, ఒకరికొకరి మీద సాడీలు చెప్పుకుంటే అది సాత్వికం అనడం. అది దేవుని చిత్తం కూడా కాదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమానుభవాలను చూపించుకోవాలి, ఒకరి పట్ల అనురాగం ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి. ఈ రోజులు అవి కరువైపోతున్నాయి. అన్నదమ్ముల మధ్య జగడాలు, అక్క చెల్లెళ్ళ మధ్య జగడాలు, అమ్మా నాన్నల మధ్య జగడాలు, ఇవన్నీ జగడాలే వస్తున్నాయి. కానీ ఈ సాత్విక మనసుతో ఎవరు ఉండాలి. మన జీవితాలు కూడా అట్లాగే చిన్నాభిన్నం అయిపోతున్నాయి. అది దేవుని చిత్తం కాదు కదా. దేవుని చిత్తం అయితే సాత్వికమైన మనసు కలిగి ఉండండి. సాత్వికం వారి భూలోకంలో స్వతంత్రించుకోగలరంటారు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. మనం నీతిని నెరవేర్చగలంగా ఉండాలని దేవుడు లేఖనాలు చెప్తుంటే ఆ లేఖనాలు మనం ఏమీ కూడా తూసిగా పట్టించుకోలేని వారు ఉంటున్నాం. అలాంటి స్థితిలో భూలోకం స్వతంత్రించుకుందాం, సాత్విక మనసును ధరించుకుందాం. ఇలాగే మనం సామెతల గ్రంథము 14:30 సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము, ఎముకల కుళ్ళు తొలగిపోవునంటున్నాడు ఇక్కడ. సాత్వికమైన మనసు కావాలంట. సాత్విక మనసు నీలో ఉందో నాలో ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరు సాత్వికమైన వారు భూలోకమును స్వతంత్రించుకోగలరు. వారి శరీరం కుళ్ళు పట్టిపోదు. వారు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు. వారి కుటుంబాల్లో నిత్యానందం కలుగుతుంది అనే ఆలోచనలో మనం ఉండాలి. మన కుటుంబాలు దీవించబడాలంటే మనకు సాత్వికమైన మనసు ఉండకుండా ఒకరి మీద ఒకటి జగడాలు పుట్టించుకుంటాం, ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటాం, ఒకరినొకరు దూషించుకుంటాం. ఇలాంటివి ఉంటే మన జీవితానికి వ్యర్థమైన జీవితం అయిపోతుంది. అది దేవునికి కూడా మనం పనికిరాని వారం అవుతామే తప్ప దేవుని సన్నిధిలో నిలబడలేము. సాత్వికమైన మనసుని కలిగి ఉండాలి. అలాంటి జీవితం, ధన్యకరమైన జీవితాన్ని కోరుకుందాం. అలాగే సామెతల గ్రంథము 15:4 చదివి ప్రార్థన చేసుకుందాం. సాత్వికమైన నాలుకంట జీవమోక్షం అంట, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మను భంగం కలగజేయనట్టుందని. సాత్విక నాలుక ఎంత అని కూతంత. అది మనం తెలుసుకుందంటే ఆ నాలుక మనల్ని ఏదైనా చేయగలదు. ఆ నాలుకతో ఏ మాటలైనా మాట్లాడగలదు, మంచి మాటలైన మాట్లాడగలదు, చెడు మాటలైన అప్పటికప్పుడే జగడం పుట్టించగలదు, అప్పటికప్పుడు ప్రేమ పుట్టించగలదు. ఆ నాలుక ఎంత కూతంత. ఆ నాలుగున్న ఇది ఉంటే మనకి మన జీవితమే వ్యర్థంగా మాట్లాడతాం, ధన్యకరంగా మారుస్తుంది. అన్నిటి కూడా నాలుగు ఉన్న అవకాశం దేనికి లేదంట. ఆ నాలుగుతో మనం ఏదైనా చేయగలము, ఎంతటి వారినైనా ఇదే చేయగలం. దేవుని దృష్టిలో అది నాలుకను సాధువుపరుచుకోమంటున్నాడు, నాలుకను కాల్చమంటున్నాడు. పుటములో వేసి కాలిస్తేనంట అది సువర్ణంగా మారి మంచి మాటలు పలుకుందంట. ఎటుబడితే అంటే తిరిగే నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. మనం సాత్వికమైన మనసును కలిగి ఉండాలి. అందరితో ప్రేమానుభవాలు కలిగి ఉండాలి. అలాంటి ధన్యకరమైన జీవితం పొందుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అలాంటి ధన్యకరమైన జీవితం, సాత్విక మనసు కలిగి దేవుని రాజ్యానికి వారసులవుదాం. అలాంటి ధన్యకరమైన జీవితం పొందుకుందామా? అలాంటి స్థితిగతిలో మన అందరం కూడా మన కుటుంబాన్ని, మన జీవితాలు కట్టబడపోవాలంటే, దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే సాత్వికమైన మనసు కలిగి అందరితోనూ మన సమాధానం కలిగి దేవుని దృష్టిలో తీర్పు పొందే కృపను మనం పొందుకుందాం. ఆ తీర్పు రాజు వస్తే ఒకరోజు ఆయన ఎదుట నిలబడితే వీరు సాత్వికులు ధన్యులు, వీళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారని మంచి పేరుతో మనం సంపాదించుకొని ముందుకు సాగుదాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించడం.